చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-2003 సంవత్సరపు 10వ తరగతి పూర్వ విద్యార్థులు బీపీట సిద్ధిరాములతో పాటు వారి సహచర విద్యార్థులు ఆర్థిక సహాయం చేసి సుమారు 3 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సరస్వతి మాత విగ్రహం, గౌతమ బుద్ధుని విగ్రహం, సభావేదిక, 140 కుర్చీలను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన విగ్రహాలను నేడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి విజయ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక సర్పంచ్ చిల్కా నాగరాజు, మండల విద్యాధికారి పుష్పవేణి, మండల ప్రధానోపాధ్యాయులు సాయిరెడ్డిలతో కలిసి వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వచ్చిన అతిథులను 2002-2003 10వ తరగతి విద్యార్థులు శాల్వా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి విజయతో పాటు అతిథులు మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సేవలు చేసే చేతులు మిన్న అనే విధంగా 2002-3 విద్యా సంబంధించిన పూర్వ విద్యార్థులు 21 మంది పాఠశాల అభివృద్ధి కోసం డబ్బులను కేటాయించి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా అభినందనీయమని, పాఠశాల అభివృద్ధి కోసం ప్రధానోపాధ్యాయులకు చేసిన కృషి మరవలేదన్నారు. గత సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించడం జరిగిందని, ఈ సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయిలో ర్యాంకు వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ పాఠశాలలో చదువుకున్న 21 మంది విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి సహకరించడం చాలా గొప్ప విషయమని, వృత్తిరీత్యా ఎక్కడో ఉన్నా తాము చదువుకున్న పాఠశాలను గుర్తించుకొని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు చదువుకునే విద్యార్థులు సైతం మంచి ఉన్నత స్థాయికి ఎదిగి వారు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని, పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి విజయ, మండల విద్యాధికారి పుష్పవేణి, తూప్రన్ మండల విద్యాధికారి సత్యనారాయణ, స్థానిక సర్పంచ్ నాగరాజు, ఉప సర్పంచ్ మల్లేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిరెడ్డి, 2002-2003 10వ తరగతి విద్యార్థులు సిద్ధిరాములు, అక్బర్, రంజిత్, వేణు, అశోక్, జ్యోత్నశ్రీ, యాదగిరి, దివ్యశ్రీ, సుచిత్ర, ముబీనా బేగం, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రార్థించే పెదాల కన్నా దానం చేసే చేతుల మిన్న అటువంటి మంచి గుణం కలిగిన మా 2002-2003 విద్యార్థులకు శిరస్సు వంచి దాదాపు 3 లక్షల రూపాయల వ్యయంతో కూడిన కార్యక్రమాన్ని మన గ్రామానికి, ఆ కార్యక్రమం అంతా సిద్ధిరాములు, రంజిత్, అశోక్, జ్యోత్స్న మిత్రులు, అక్బర్ వీరందరూ భుజాల మీద వేసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా ఈ పాఠశాలను మా పాఠశాలగా, నా పాఠశాలగా వాళ్ళంతా అనుకొని ఇంత కార్యక్రమాన్ని చేసిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి మన పంచాయతీ పాలకవర్గం తరఫున మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం మీ అందరికీ పేరు పేరున. 2002-2003 విద్యార్థులకు విద్యార్థులు తలుచుకుంటే ఏదైతే ఆనాడు తెలంగాణ ఉద్యమం 2001 నుంచి 2014 మన తెలంగాణ మనకు వచ్చేదాకా కేసీఆర్ గారు మొదలుపెట్టి నడిపించినా కూడా విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. దాంట్లో విద్యార్థులు ఒక చిన్నది ఒక్కరా ఇద్దరా విద్యార్థులు అనే పాటతో ఆన తెలంగాణ ఉద్యమంలో నేను ఒక కళాకారునిగా ఉన్నప్పుడు ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు అట్లా విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా అవుతుంది. మీ పిల్లలు కూడా రానున్న రోజులు తలుచుకొని ఈ సర్పంచులు, ఎంపీటీసీలు, ఇవన్నీ ఉత్తయి పనికిరాని ఇవన్నీ మీరు మంచిగా చదువుకొని ఎక్కడ మా మేడం లాగా, పిల్లడం లాగాను, హెడ్ మాస్టర్ సార్ లాగానో, కాస్త మనకు మనీష్ సార్ లాగానో, టీచర్ అమ్మ లాగానో అయితే మేము అందరికంటే ఎక్కువ సంతోషిస్తాం. ఇవన్నీ పనికొచ్చాయి. 400 మంది తిరుగుతారు, 400 మంది మొక్కుతారు పనికి రాని. అదే మీరు ఒక టీచర్ అయిన అనుకో, మిమ్మల్ని అందరూ మొక్కవలసిందే, మిమ్మల్ని అందరినీ బతిలాడవలసిందే, మీ అందరికి మొక్కవలసిందే, వేరే ఉండదు ముచ్చటాడ. ఇక తిట్టుడే ఉంటుంది. దయించి రాజకీయాల వైపు పోవద్దు, యువత రాజకీయాలు రావాలని చెప్తారేమో కానీ అది 100% తప్పని నేనంట. మీరు చదువుకున్న వాళ్ళైతే ఉద్యోగాల వైపు. కలుషిత వాటర్ కాబట్టి ఆర్ఓ ప్లాంట్ ఉంటే బాగుంటుంది అనుకుంటాము. మెయిన్ అది గాలి నీరు ముఖ్యం మనకు. కాబట్టి మరి ఆర్ఓ ప్లాంట్ ఇచ్చిన సార్కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటా. స్కూల్ని ఈ యొక్క స్టేజ్ కానీ మరి అన్ని విధాలుగా డెవలప్ చేయడానికి 2-3 బ్యాచ్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే నాకు కూడా అనిపిస్తుంటుంది, మా ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ గుల్పైకి కనిపిస్తుంది, పక్కన కొత్తది కట్టారనుకోండి, కానీ నేను చదువుకున్న ఆ ప్లేసు అయ్యో ఇట్లా అయిపోయిందే అని నా వల్ల ఏమన్నా వాళ్ళు చేయలేము, ఏ ఒక్కరం కానీ అది చేయలేము. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మంచి బిజినెస్ మ్యాన్స్ అయితే చేయగలరేమో, కానీ మనమైతే ఇంకా 4 అయితే బాగుంటుంది, 10 మంది అయితే బాగుంటుంది అని అనుకుంటాము. అలాంటి ఆలోచన మీ అందరికి వచ్చినందుకు మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అందరికీ కూడా. మరి ఈ యొక్క విఎస్టీ వారు కట్టించిన మరి వాళ్ళు ఉన్నా లేకపోయినా కూడా వారికి మరి నా తరఫున పల్లిలో కూడా ఒకటి ఇలాంటి ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా నిజంగా సార్ నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కింద కూర్చోవడము లేకపోతే ఎండలో కూర్చోవడము అట్లా ఉండినప్పుడు అనుకుంటాను, అయ్యో పిల్లలు ఎండలో కూర్చున్నారే, ఇక్కడ కూర్చున్నా కూడా వాళ్ళకి ఏమన్నా దాహం చేశారో వాళ్ళ ఎండలో కూర్చున్నారు, వాళ్ళకే నీడ లేదు. అర్థమైందా? అంటే నేను డెడికేషన్ అనేది ఉండాలి.
అది కనిపిస్తుంది వాళ్ళలో. ఎందుకంటే నాకు పేరు రావాలి అనే ఉద్దేశం ఎవరిలో కనిపించట్లేదు ఇక్కడ. అంటే ఏదో నేను చేశాను అందుకే చెప్పుకుంటున్నాను అనే ఆలోచన ఎవరికి ఉన్నట్టు అనిపించలేదు. ఎందుకంటే నేను ఉన్నారు వారు డిజిటల్ క్లాస్తో పాటు మన దగ్గర చదువుకునే విద్యార్థులకు వివిధ రకాల సపోర్ట్స్ అంటే స్కాలర్షిప్ విషయంలో కావచ్చు, ఉన్నత చదువులు చదివించే విషయంలో కావచ్చు, వాళ్ళకు తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్లో మెలకువలు నేర్పించడానికి వాళ్ళే సపరేట్ ఇన్స్ట్రక్ట్ నేర్పించడానికి సిద్ధంగా ఉంటారు. అదేవిధంగా 10th క్లాస్లో గతంలో పాయింట్ సిస్టమ్ ఉన్నప్పుడు అయితే 9 పాయింట్ అబవ్ వచ్చిన ప్రతి విద్యార్థికి 15,000 స్కాలర్షిప్ ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు మన జిల్లాలో చేస్తున్నటువంటి 4-5 స్కూళ్ళలో ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మన స్కూల్ కూడా అడాప్ట్ చేసుకోమని వాళ్ళని కోరడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అది కూడా మనం పూర్తి చేసుకుందాం. దాంతోపాటు గత సంవత్సరం 2024-25 సంవత్సరంలో మా పాఠశాల నుండి 100% రిజల్ట్ కూడా ఎస్ఎస్సి విద్యార్థులకు నుంచి 100% రిజల్ట్స్, అది కూడా మేము గర్వంగా భావిస్తాం. మా అందరి ఉపాధ్యాయుల కృషి మరి వారందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా 100% రిజల్ట్తో పాటు హైయెస్ట్ మార్క్స్ 529, ఇంకా ఎక్కువ రావడానికి ఈ సంవత్సరం కూడా 100% రిజల్ట్ రావడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తామని మాటిస్తూ, మరి ఈ విధంగా పాఠశాల ఫిజికల్ అభివృద్ధి కాకుండా పిల్లల అభివృద్ధి విషయంలో కూడా ఎలాంటి మేము వెనుకడుగు వేయకుండా ఏ అవసరమైనా వారికి చేదోడు వాదోడుగా ఉండాలనే ఆలోచనతో ఈ మధ్యనే మన గ్రామస్తులు ఒక వ్యక్తి ఇక్కడ నివసిస్తూ హైదరాబాద్లో స్థిరపడ్డ వ్యక్తితో కూడా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తే RO మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి వారికి కూడా మా తరఫున RO మినరల్ వాటర్ ప్లాంట్ గారు మన ఈ గ్రామస్తులు హైదరాబాద్లో స్థిరపడ్డారు, వారు కూడా RO మినరల్ వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. ఇలా ఒక్కొక్కరు గ్రామస్తులు కావచ్చు, ఇతరులు కావచ్చు, మన పాఠశాలకు అభివృద్ధిలో భాగం పంచుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. మరి ఇవన్నీ కూడా మిగతా constructed by them. So we are very fortunate to have such a cooperative villages for the development of this village. When it comes to academic side, last year we achieved 100% result. Out of and one more thing, out of 5 nominations for Inspire Science Fair Award, 3 got selected for district level and 1 for state level. And it's not an exaggeration, but it's true that our students, because they are being taught by district level first rankers, they are Telugu and mathematics. And recently our student, 10th class student Srija, she secured first place in the mathematics talent test, mandal level mathematics talent test. Implementation of baseline learning improvement programs, ground-based learning and basic learning programs all are running very successfully in all subjects in our school, which were initiated by our collector sir. And also we have, in order to enhance the reading ability among our students, we allotted separate library period every day for all the classes. Even though nobody is appointed as a computer instructor in our school, our students. ధన్యవాదాలు. మన 2002 and 3 are celebrating this program. I'm very thankful to them. Thank you very much. నేను ఈ మండలికి వచ్చిన తర్వాత గమనించింది ఏంటంటే చాలా పాఠశాలలు ఒక లెవెల్కో లేకుంది. ఎందుకంటే అది గవర్నమెంట్ ప్రాబ్లం కాదు, సరైన సౌకర్యాల నిమిత్తమై లేకపోవడం చూశాను నేను. కానీ ఏఏపీసీ వర్క్స్ ద్వారా ఇంకా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా కొంచెం అభివృద్ధిలోకి ఇప్పుడు కనిపిస్తున్నాయి. కానీ ఒక్కొక్క గ్రామంలో చూసినటువంటి అయితే చాలా ప్రధానోపాధ్యాయులు కానీ అందరు హెడ్ మాస్టర్స్ వాళ్ళ లెవెల్లో వాళ్ళు హెల్పింగ్ కోరుతున్నారు గ్రామస్తులను. కానీ అందరూ కూడా హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు, రాకపోవచ్చు, అది వాళ్ళ మనస్తత్వం. కానీ ఇక్కడ ఈ గ్రామంలో మరి ఇంత తొందరగా ఈ పాఠశాలను అభివృద్ధి చేసినందుకు వారికి పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అభివృద్ధి పరంగా జరగాలి, పిల్లలు కూడా స్టడీ పరంగా కాకుండా
ఇంకా ఏంటంటే ప్రతి ఒక్కటి అవసరం, చాలా అవసరం. ఇవన్నీ కూడా మాకు టీచర్స్ చాలా ఇబ్బంది పరంగా కొంచెం చేయలేక చేసి స్టడీ పరంగా మేము ఫాలో అవుతున్నాం, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ద్వారా కొంచెం పిల్లలకు టాయిలెట్స్ లేకున్నా ఒక ఇబ్బంది. ప్రతిదీ చూసుకుంటూ మేము మా లెవెల్లో నడిపిస్తున్నాం పాఠశాలను. కానీ ఇంకా మేము ముందుకు వెళ్ళి నడిపించాలి అంటే మా పోషకులు, తర్వాత గ్రామస్తులు సహాయ సహకారాలు చాలా అవసరం. ఇంకా కూడా మీరు ఇంతే వరకు వదిలేయకుండా సార్, అందరికీ నేను కోరుకుంటున్నాను ఏంటంటే ఇంకా ముందుకు నడిపించి ఇంకా అభివృద్ధి చేయాలి పాఠశాలలని నేను కోరుకుంటున్నాను. మరి విద్యార్థులకు ఏం సూచన ఇస్తున్నానంటే, మరి పాఠశాల సిబ్బంది మరియు హెచ్ఎం గారికి కూడా ఇట్లాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. పిల్లలందరూ కూడా వాళ్ళ శ్రమని వృధా కానియకుండా మంచిగా చదువుకొని మీరు కూడా ఇప్పుడు ఎలా పూర్వ విద్యార్థులు వచ్చి మీ పాఠశాలను డెవలప్ చేస్తున్నారు, ఇంకో 5-10 ఇయర్స్ తర్వాత మీరు కూడా ఏ స్థానంలో ఉండి మీ పాఠశాలను అభివృద్ధి చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. సమయభావం వల్ల వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి అందరూ ఏమనుకోవద్దని చెప్పేసి కోరుకుంటూ నమస్తే అండి.